ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కన్నా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ముఖ్యంగా ఎవరికన్నా మీరు ఏదన్నా వాగ్దానాలు చేసినట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాలలో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా అలాంటి వాటికి కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గృహ వాహనానికి సంబంధించిన విషయాల మీద కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం, అది మీకు సంపూర్ణంగా అంటే మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. మాటలు మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులతో అనుకోని చికాకులు అనేవి కొంత అధికంగా ఉంటాయి కనుక ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ మీ మానసిక స్థిరత్వాన్ని కోల్పోకుండా ప్రశాంతతతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేట్టుగా కొంతవరకు మౌనం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గుతుంది కనుక తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ రెస్ట్ తీసుకొని తర్వాత ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి.